నమస్తే, వెల్కమ్ టు లీడర్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ నరేష్. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక వ్యాఖ్య చేసిండు నిన్న. తన వ్యాఖ్యలో అసలు అర్థమేమున్నది అని చెప్పి రైతులంతా కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు, ఆగమవుతూ ఉన్నారు. ఎందుకోసం అంటే ఒకసారి చూడండి. వరి నాట్ల సమయానికి రైతు భరోసా. ఏ వరి నాట్లు? ఎప్పటి వరి నాట్లు? గతంయా, భవిష్యత్తుయా, ఎండాకాలంయా, ఇప్పుడు వచ్చే వర్షాకాలంయా? ఇక్కడ చూడండి, వానాకాలం సీజన్లో వరి నాట్లు వేసే లోపు రైతుల ఖాతాల్లో రైతు భరోసా నగదు జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నట్టుగా ఈ మాట. ఒక్కసారి నా వీడియో చూద్దాం. ఆయన ఏమన్నాడు ఒకసారి చూడండి. మాకు చెప్పటమే కాకుండా ముఖ్యమంత్రి గారి దగ్గర అవకాశం ఉన్నప్పుడల్లా మీరు రైతు భరోసా త్వరలోనే నాట్లు కంటే ముందే వేయండి, రైతుకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎరువులు కానీ విత్తనాలు కానీ సకాలంలో తెప్పించుకొని రైతులు నాట్లు వేసే లోపే వేయండి అని మేము ముఖ్యమంత్రికి చెప్తా ఉన్నాం. మొన్న ఎందుకో చెప్పలేకపోయినావు? మొన్న వచ్చిందా మరి ఎండాకాలం పంటకి? మరి మొదలే వచ్చినాయా మరి నాట్లు వేసే ముందే? 4 ఎకరాల దాకా ఎందుకు ముట్టలేకపోయింది? 4 ఎకరాలు కూడా ఎందుకు రీచ్ కాలేకపోయింది? ఆ పైన వాళ్ళంతా రైతులకే కనిపిస్తలేరా మీకు? మరి ఆ రైతులకు ఎందుకు ఇయ్యరు మీరు? ఏదో ఇంతకంటే ముందు ఇచ్చినట్టు, ఉద్ధరించినట్టు ఇప్పుడు కూడా నాట్ల కంటే ముందు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. ముఖ్యమంత్రికి చెప్తున్నాడట. కాపాడాలి, ఆయన పండించినటువంటి పంటని మనం కొనుగోలు చేసి ఆయన నిలబెట్టాలి అని ప్రతిసారి మాకు ఫోన్లు చేసి చెప్తారు. అయినా సరే పండుకున్న రైతును నిలబెట్టాలి. తుమ్మల నాగేశ్వరరావు ఏమంటారు విన్నావా? ఆ రైతును నిలబెట్టాలి. నిలబెడతావా? నాడి తొవ్వలు నిలబెట్టినావు, నాడి బజార్లో నిలబెట్టినావు, చౌరస్తాలో నిలబెట్టినావు. రైతుని ఎటు బాగున్నో తెలియక రైతు ఆగమవుతుండు. నువ్వు ఇస్తావా సస్తావా తెలియదు, నువ్వు ఎప్పుడు ఇస్తావో తెలియదు, ఎంత ఇస్తావో తెలియదు, ఏమనికి ఇస్తావో తెలియదు, అది ఏం చేసుకోనో తెలియదు. రైతులని ఇట్లా చేసినావు. అప్పు వేసి వ్యవసాయం చేస్తుంటే కనీసం అప్పు తీర్చుకుందామంటే నువ్వు ఇస్తావో లేదో తెలియక, అది అటు గట్టన్నా ఇది ఉంచుకోన్నా తెలియక రైతు నడి చౌరస్తాలో పిచ్చోడే ఆగమైపోయి చూస్తూ ఉన్నాడు. రైతుని ఆగం చేసుట్ల నెంబర్ 1 దొంగ ఎవరైనా ఉన్నారంటే ఈ తుమ్మల నాగేశ్వరరావు. ఎందుకంటే గతంలో రుణమాఫీ విషయంలో కూడా ఎగ్జాక్ట్గా ఇట్లనే చేసిండు. మనకి 2 లక్షల కంటే పైన వాళ్ళు కట్టుకుంటే నేను చేపిస్తా, ఏడవైనవా అయిపోయా, ఇప్పుడే కట్టకుండ్రి, మళ్ళీ కట్టి నన్ను అడిగితే నేను ఇప్పుడే చేయలేను, కాబట్టి వెయిట్ చేయండి, షెడ్యూల్ ఇస్తాం, టైం ఇస్తాం, ఆ టైం ప్రకారం మీరు కట్టుకుందరు చెప్తే కదా పెద్ద పెద్ద మాటలు ఎక్కడ పోయినాయి అని ఇలా రైతులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇంకేమంటారు చూడండి. సరే, ముఖ్యమంత్రి గారితో కూడా నిన్న మొన్న కూడా ఆయన మాట్లాడారు. అందుకని రాత్రి ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ సంవత్సరం అనుకున్న సమయంలోనే, నిన్న మొన్న కూడా మాట్లాడారు. నేను మాట్లాడినా, నువ్వు మాట్లాడినావు, ఆయన మాట్లాడిన, నేను మాట్లాడినా. ఇది ఎట్లా చెప్తుండు తెలుసా? కోపం కాదు, బాధ కాదు, నవ్వొస్తుంది. ఆక్ ఈజ్ పాక్, పాక్ ఈజ్ ఆక్, ఆక్ పాక్ కర్వే పాక్, కథం అయిపోయా. అదే చెప్పిండు ఆయన. ముఖ్యమంత్రి గారు నాతో మాట్లాడారు, నేను ముఖ్యమంత్రి గారితో అన్నా, ఆయన నాతో అన్నారు. చివరికి మేమిద్దరం కలిసి మీ నెత్తి మీద గుండుసున పెట్టినాం. ఇది వాళ్ళు చెప్పదలుచుకున్నది. మిమ్మల్ని బొందలో పెట్టినామని చెప్పడానికి ఇవన్నీ చెప్తా ఉన్నాడు. నేను ఏమని చెప్తున్నా, ఆయన కూడా ఏమని చెప్పిండు, కానీ ఇద్దరం కలిసి చేస్తలేము, కథం. ఆయన చెప్పేది అది. తలకాయల ఏమన్నా ఉన్నదా అసలు కొంచెమన్నా? అంటే అవతలోడు పిచ్చోడు అనుకుంటుర్రా, లేకపోతే వినటోనికి అర్థమవుతలేదు? ఏదో అంటారు కదా, మనకన్నా ఉండాలి, చెప్పడానికి శరం లేకుండా వినటోనికన్నా ఇజ్జత్ ఉండాలి. గింత అదుమానమా, గింత దరిద్రమా? గిది చెప్పని కూడా రాకపోతే అసలు ఎవరికన్నా తలకాయ ఉన్నోనికి గీ మాట పక్కాగా అర్థమవుతుంది. ఏదంటే వ్యవసాయానికి పెట్టుబడి సాయం. అసలు దీని అర్థం ఏంటిదో చెప్పుండ్రా ఫస్ట్. అంటే పనులకు ముందు, ఏదైనా అవసరానికి ముందు. ఈయన ఇప్పుడు చెప్పేది ఏంటంటే నాటుకు ముందు. నాటుకు ముందు అంటే ఇంకా నయం, దున్నుకాలకు ముందు, లేకపోతే ఇంకా వడ్ల సంచులు కొనుక్కోక ముందు, ఇత్తనాలు కొనుక్కోక ముందు అని ఇట్లా పేర్లు పెట్టని ఉంటారు. ఇంకా బాగుంటుండే. మరి అంతకంటే ముందు దున్నుకాలు ఏం చేసుకోవద్దా? మరి ట్రాక్టర్లకేం కిరాయిలు ఇచ్చుకోవద్దా? ఒడ్లు చెక్కనీకేం కైకిలోనే పెట్టుకోవద్దా? ఏంది అసలు ఇదంతా? ఏం అర్థమవుతలేదు. వీళ్ళు చెప్పేదైతే నిజంగా చెప్తున్నా కదా, ఇచ్చే ఉద్దేశం లేక, శాతగాక ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇవ్వాలనుకుంటున్నామట, ఇస్తామని అనుకుంటున్నారట, ఇస్తారట, ఎప్పుడు ఇస్తారో చెప్పారట. ఇవి ఇంకా చూడండి ఏమంటాడు. రైతు భరోసా రైతుల ఖాతాల్లో వేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు.
ఒక్కడంటే ఒక్కడు సప్పట్లు కొట్టలే, ఒకడు కొడుతుండే ఆడోడు, నాకు ఎరకలేక ఎవడో తలకాయ ఉన్నాడో లేనోడో కానీ ఆడోడు మోపైతాడు కదా, అట్లా ఒకడు కొట్టిండు సప్పట్లు. మీరు వినుర్రి, రైతు భరోసా పడుతుంది అంటే కొట్టింది ఒక్కడు. రైతు భరోసా రైతుల ఖాతాల్లో వేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు. తప్పకుండా మీరు నాటు పెట్టక ముందే మీ ఖాతా పక్కపంటేనా చెప్పి కూడా మీకు ఈ పక్క పంట కొట్టిండట, కొట్టి గోక్కుంటుండు చూడు ఒకసారి. భరోసా రైతుల ఖాతాల్లో వేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు. కొట్టిండు. తప్పకుండా మీరు నాటు పెట్టక ముందే మీ ఖాతాలో చెప్పి కూడా. ఎక్సలెంట్ ఎక్స్ప్రెషన్ బ్రదర్, ఇది నిజంగా ఎక్సలెంట్ ఎక్స్ప్రెషన్. ఆయన కరెక్ట్ చెప్పిండు. ఇట్లా కొట్టిండు. వీళ్ళు ఎత్తారంటవా, ఇది అవుతుందంటవా, ఇది వీళ్ళతో అవుతుందా, వీళ్ళ మోకాలు వీళ్ళతో అవుతా అది అని అన్నట్టుగానే ఉన్నది ఆయన ఎక్స్ప్రెషన్. ఏం మనుషులు వీళ్ళు అసలు, రైతులకు గోసపుచ్చుకుంటారు, ఇస్తామని ఇయ్యమని గడికి దోబుచ్చులాట ఏంది అసలు, ఈ నాటకం ఏంది అసలు. మున్నటిదాకా ఒక మాట, ఇక అయిపోయి డేట్లు పెడితే వారాలు అయిపోయి, అమాస అయిపోయి, పున్నం అయిపోయి, అన్నీ అయిపోయి, ఇప్పుడు వచ్చేసిగా ఈ టైంకి వచ్చింది. ఇప్పుడట పంట నాటేసేలోపు, మరి మొన్న నాటేసేలోపు ఎందుకో రాకపోయి, మరి ఇప్పుడు నాటేసేలోపు వస్తుందన్న గ్యారంటీ ఉందా? పోనీ మొన్నటిదాకా 4 ఎకరాలు దాటింది ఏదైతే దాటి వేస్తామన్న చెప్పిరు చూడు, ఆ రైతుల కన్నా ఇప్పుడే వస్తుందా ఈ లోపు? పోయిన పంటది ఈ పంటకి ఇస్తే ఈ పంటది ఏ పంటకి ఇస్తారు అసలు? ఆ తర్వాత మీతో అవుతుందా? ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోయాక మీరంతా కనబడతారా? అసలు ఈయన తుమ్మ బంక కంటే అది మనం నిజంగా తుమ్మల నాగేశ్వరరావు ఆ పేరు మంచిగా బరబ్బర్ సెట్ అయింది నాకు. ఆ బంకనన్న కొట్టంగా కదులుతుంది కానీ ఇది అట్లా కదలేదు ఇట్లా కదలేదు. పాఠం పొరగండ్లు కదా బట్టి పట్టుకొచ్చుకుంటారు చూడు, ఒకటే పాఠం. ఆయన చెప్పిండు, నేను చెప్పమన్నా, నేను కూడా అడుగుతున్నా, ఆయన కూడా వేయమన్నాడు. కానీ చివరికి మీ నెత్తి మీద ఏం పెట్టిర్రు? మన నెత్తి మీద అప్పు పెట్టిరు మొత్తానికి అందరు కలిసి. ఈ దొంగ ఆ దొంగ అందరు కలిసి అటు రుణమాఫీ చేయక ఇటు రైతు భరోసా అయ్యాక అప్పుల పాలు చేసి బిచ్చగాలను తయారు చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో. మరి ఈయన ఏం మాటలు మాట్లాడుతున్నాడు, ఈయనకి ఏం అర్థమవుతుంది, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు? అది ఇయ్యరాకనా లేకపోతే ఇచ్చే బుద్ధి లేకనా చెప్పరాకనా ఏం చెప్తుండో తెలుస్తలేదు. ఆయనకన్నా అర్థం కావాలి. మరి అడిగేటోడన్నా దిక్కులేడా ముందుగాల? అది వ్యవసాయ మార్కెట్ కమిటీకి సంబంధించి ఏదో ప్రమాణ స్వీకారం, ఆ ముందర ఒక్కరైతేనా దిక్కులేడా? అయ్య బాబు నీకేమన్నా తెలుసు అసలు, అర్థమవుతుంది అసలు వ్యవసాయం గురించి? నాటు ముందంటా ఉన్నావు, మరి నాటు అంటే పోయినసారి నాటు ముందు ఎక్కడ పోయినాయి? అవి రాలే కదా, మరి ఈసారి ఏ నాటు ముందు ఇస్తావు, ఎప్పుడు ఇస్తావు? మరి అవన్నీ బరాబరైనా వస్తాయా? పాత పెండింగ్ ఉన్నాయి కదా, క్లియర్ చేస్తావా? ఇది ఏ పంటది? యాసంగిదా వానకాలందా? మీరు ఏ పంట తీయదలుచుకున్నారు అదన్నీ చెప్పాలి క్లారిటీగా. ఎక్కడికి వెళ్ళి ఏదో ఒక రకంగా తప్పించుకునే ఉద్దేశమే కనిపిస్తూ ఉంది. వీళ్ళు నిజంగా ఇట్లా ఇది ఆల్రెడీ అయిపోయింది ఇలా పని. మీరు ఒకసారి నా కింద కామెంట్లు చూడండి, ఎంత దరిద్రంగా మాట్లాడుకుంటున్నారంటే. లాస్ట్కి నాకు రెస్ట్ ఇన్ పీస్ అని కూడా చెప్పారు, రిప్ అని కూడా పెట్టారు తుమ్మల నాగేశ్వరరావుకు. ఇక అది ఎట్లా ఉన్నది చూడరు. అంటే అంత తిక్కలేస్తుంది పబ్లిక్కి, అంత ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఆశ పెట్టి చంపుతూ ఉన్నారు. మరి నీకు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా? ఎందుకు ఇట్లా డబల్ మాటలు మారుస్తున్నావు? ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం, అప్పుడైతుంది అనుకుంటా రైతుల్ని ఆగం చేస్తూ ఉన్నావు. మరి తుమ్మల నాగేశ్వరరావుకు నిజంగా కొంత అటు ఇటు అయినట్టున్నది, మరి తలకాయ ఖరాబ్ అయినట్టుంది. ఆయన చూపెట్టుర్రని చెప్పి అంటున్నారు రైతులంతా. మరి ఈయనకు తెలియదా, తెలిసా, లేకపోతే మనం పిచ్చోళ్ళని చేస్తున్నారా? మరి వీళ్ళకి ఏడ కర్రుగాల్చి వాత పెట్టాలని వాళ్ళు నిజంగా ఎదురు చూస్తూ ఉన్నారు.